ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. In a certain village, there was a tradition of taking out of a procession of the village deity every year. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండుగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పుష్పాలతో చాలా అందంగా అలంకరించేవారు. Every year the entire village would celebrate, perform pujas and decorate all the streets beautifully with rangoli, toranas and flowers for the procession. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. An axe cart was always decorated for that procession. The cart would be cleaned, smarted with turmeric, adorned with dots and decorated with flowers. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి ఎలా? ఊళ్ళో అన్నింటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. And what about the ox that pulled that cart? The strongest and healthiest ox in the village would be chosen. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు. The ox would be given a bath adorned with dots, bells and silk cloths. Oh, it would be made so beautiful to look at. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. Like every year, this year too, the village prepared for that procession. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. An axe named Ramu was chosen. He was well prepared and harnessed to the cart. గుడి ముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. The deity's idol was placed in the cart in front of the temple, and after offering prayers, the procession began. ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టేవారు. All day long, wherever Ramu went, people bowed down and greeted him. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. The foolish Ramu was delighted into thinking that all this honor was being done for him. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతి బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. He walked around all the day very proudly with his horns up and his chest out, as if he were filled with pride. ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకుని వెళ్ళారు. By evening, the procession returned to the temple with a great fanfare and music. The villagers took the deity's idol out of the cart and carried it inside. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. As soon as the idol were removed from the cart, guess what? Everyone forgot about Ramu.
ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడి మీద వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరు దండాలు పెట్టలేదు. ఎవ్రీవన్ వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ వర్క్స్. Ramo's silk cloths were removed and he was taken back to the cattle shed and left them. No one even looked at him. అప్పుడు రాముడికి అర్థమయ్యింది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. Then Ramu realized, he understood that peoples do not give respect to us but to the work we do. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. In a certain village there was a tradition of taking out of a procession of the village deity every year. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండుగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పుష్పాలతో చాలా అందంగా అలంకరించేవారు. Every year the entire village would celebrate, perform pujas and decorate all the streets beautifully with rangoli, toranas and flowers for the procession. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. An axe cart was always decorated for that procession. The cart would be cleaned, smarted with turmeric, adorned with dots and decorated with flowers. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి ఎలా? ఊళ్ళో అన్నింటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. And what about the ox that pulled that cart? The strongest and healthiest ox in the village would be chosen. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు. The ox would be given a bath adorned with dots, bells and silk cloths. Oh, it would be made so beautiful to look at. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. Like every year, this year too, the village prepared for that procession. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. An axe named Ramu was chosen. He was well prepared and harnessed to the cart. గుడి ముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. The deity's idol was placed in the cart in front of the temple, and after offering prayers, the procession began. ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టేవారు. All day long, wherever Ramu went, peoples bowed down and greeted him. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. The foolish Ramu was delighted into thinking that all this honor was being done for him. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతి బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. He walked around all the day very proudly with his horns up and his chest out, as if he were filled with pride.
ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకుని వెళ్ళారు. బై ఈవినింగ్ ద ప్రికాషన్ రిటర్న్ టు ద టెంపుల్ విత్ గ్రేట్ fanfare and music. The villagers took the dietary idol out of the cot and carried it inside. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. యాజ్ సూన్ యాజ్ ద ఐడల్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కాట్, గెస్ వాట్, ఎవ్రీవన్ ఫర్గాట్ అబౌట్ రాము. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడి మీద వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. ఎవ్రీవన్ వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ వర్క్స్. రామోస్ సిల్క్ క్లాత్స్ వర్ రిమూవ్డ్ and he was taken back to the cattle shed and left them. No one even looked at him. అప్పుడు రాముడికి అర్థమయ్యింది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. దెన్ రాము రియలైజ్డ్, he understood that peoples do not give respect to us but to the work we do.